జీహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్లపై వేగంగా అడుగులు పడుతున్నాయి. డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో కార్పొరేషన్ల విభజనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 11 తర్వాత 3 కార్పొరేషన్లపై ప్రకటన రానుంది. ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియనుంది. గడువు ముగిసిన మరుసటి రోజు నుంచే 3 కార్పొరేషన్లతో 4 జోన్లకు ఒక కార్పొరేషన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కావడం, ఫైనల్ నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో ఇక కార్పొరేషన్ల విభజన మీద అధికారులు పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఫిబ్రవరి 10 వరకు ప్రస్తుత పాలక మండలి గడువు ఉండడంతో ఫిబ్రవరి 11 తర్వాత 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రకటన విడుదలయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. సో అందులో భాగంగానే హైదరాబాద్, సికింద్రాబాద్, దాంతోపాటు సైబరాబాద్ ఈ 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని ఇటు ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగానే సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కింద సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లను పెట్టాలని, దాంతోపాటు ఇటు ఏదైతే హైదరాబాద్ కార్పొరేషన్ కింద చార్మినార్, శంషాబాద్, రాజేంద్ర నగర్ కార్పొరేషన్లతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా ఇటు సైబరాబాద్లో కుకట్పల్లి కానివ్వండి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అంటే ప్రతి 4 జోన్లకు సంబంధించి ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేసి మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి 12 జోన్లు 60 సర్కిళ్ల పరిధిని మొత్తం కూడా ఈ 3 కార్పొరేషన్ల కింద తీసుకురావాలి, వేరువేరుగా విభజించాలంటూ కూడా ఇటు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలంటే మే వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఇటు బల్దియా ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా మీద అధికారులు కార్యాచరణ రూపొందించారు. సో ఓటర్ల ప్రణాళికలు కూడా వాటి మీద కూడా కసరత్తు చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇటు ఓటర్ల రూపకల్పన, దాంతోపాటు ఈ ఏదైతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండలి గడువు పూర్తి అవ్వడం, ఇదంతా జరగడానికి దాదాపు ఫిబ్రవరికి సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. సో ఫిబ్రవరి 11 తర్వాత ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రకటన విడుదలయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే దాదాపు 300 వార్డుల విభజన జరిగింది, 12 జోన్లు, 60 సర్కిళ్లతో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మెగా సిటీగా ఆవిర్భవించింది. సో ప్రస్తుతం వీటిని పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు మరింత పాలన దగ్గర చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా చేసేందుకు పూర్తిగా కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇటు సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్తో మొత్తం 12 జోన్లను వీటిలోకి తీసుకువచ్చి ప్రతి 4 జోన్లకు ఒక కార్పొరేషన్ వచ్చే విధంగా ప్రభుత్వం అయితే యోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ప్రభుత్వం ప్రస్తుతం అయితే ఇటు 3 కార్పొరేషన్ల మీద ఫోకస్ పెట్టింది. ఫిబ్రవరి 11 తర్వాత మాత్రం వీటికి ముహూర్తం అయితే ఖరారు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమానియా, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.